ప్రకృతి పచ్చదనంతో అలరారుతున్న దివ్యక్షేత్రం సింహాచలం. అత్యంత విలువైన అటవీ సంపదతో పాటు చిన్న జీవాలెన్నింటికో సింహగిరి ఆలవాలం. దీన్ని కాపాడేందుకు ఎన్నో ఏళ్ల నుంచి సింహాచలం దేవస్థానం చేస్తున్న యత్నాలు ఇప్పటికీ ఒక కొలికి వస్తున్నాయి. ప్రధానంగా సింహగిరిని కాపాడేందుకు ఏకంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ ఈ దేవస్థానం గోడ నిర్మిస్తోంది. 32 కిలోమీటర్ల ఈ గోడ నిర్మాణం పూర్తయితే సింహగిరికి ఆక్రమణల బెడద నుంచి ఊరట కలుగుతుందని దేవస్థానం చెబుతోంది. అనువంశిక ధర్మకర్త కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఈ రక్షణ కార్యాచరణపై ప్రత్యేక దృష్టి నిలిపారు. దీనిపై మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తున్న కథనం. జీవ వైవిధ్యాన్ని రక్షించే పనిలో పడింది సింహాచల వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం. దేశంలోనే అత్యంత ప్రముఖమైన దేవాలయాల్లో ఒకటైన ఈ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం సింహగిరి పేరిట విశాలమైన కొండల నడుమ అత్యంత వైవిధ్యభరితమైన జీవ సంపద, వృక్ష సంపద ఈ కొండల్లో ఉండేది. ఇప్పుడు దాదాపుగా కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చిన సందర్భంలో ఈ సింహాచల దేవస్థానం ప్రత్యేకంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం వృక్ష విభాగం అలాగే జంతుశాస్త్ర విభాగంతో ప్రత్యేకంగా సర్వే చేయించి దీని పరిరక్షణకు నడుం బిగించింది. ప్రత్యేకంగా సహజ సిద్ధమైన ఎరువు ఆవు పేడను నింపిన విత్తనాలతో ఈ వరాహగిరి పైన చల్లడానికి ఈ వర్షాకాలంలోనే శ్రీకారం చుట్టింది. వంశపారంపర్య ధర్మకర్త కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు సూచనల మేరకు అలాగే ఆయన ఇస్తున్న విలువైన సలహాలు మార్గదర్శకాల మేరకు దేవస్థానం ప్రత్యేకంగా దీనికోసం చర్యలు చేపట్టింది. ఈ కొండ చుట్టూ ఉన్న 5200కు పైగా ఎకరాలను పూర్తి స్థాయిలో సంరక్షించేందుకు, ఆక్రమణలు కాకుండా నిరోధించేందుకు ప్రత్యేకంగా రక్షిత గోడను 10 కోట్ల రూపాయల విలువతో నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ 32 కిలోమీటర్ల పొడవైన గోడ నిర్మాణం దాదాపు సగం పూర్తయింది. 16 కిలోమీటర్ల మేర ఈ గోడ నిర్మాణం పూర్తయింది. మరో 16 కిలోమీటర్లు త్వరలో పూర్తి కానుందనేసేమో దేవాలయ వర్గాలు చెబుతున్నాయి. 9000 ఎకరాల సుమారు విస్తీర్ణం కలిగిన భూముల్లో దాదాపు 5200 ఎకరాలు సింహాచలం కొండ భాగం, కొండ చుట్టూ ఉన్న భాగం కలిసి ఉంది. అంటే ఒకటే సింగిల్ బిట్గా ఉంది. దీని ప్రొటెక్షన్ కోసం, శాశ్వతంగా పరిరక్షణ చేయటం కోసం కొండ చుట్టూ సీసీ వాల్ నిర్మాణం చేపట్టడం జరిగింది. కోట్లాది రూపాయల విలువైన ఈ భూమి పరిరక్షణ ఒకటి శాశ్వతంగా నరసింహస్వామి వెలసిన క్షేత్రంగా, దివ్యక్షేత్రంగా పురాణాల నాటి నుంచి కూడా దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి సింహగిరి ఆ పవిత్రతని శాశ్వతంగా పరిరక్షణ చేయటం ఒకటి. జీవ వైవిధ్యతని, ఇక్కడున్న గ్రీనరీని పర్మనెంట్గా సిటీ మధ్యలో ఎప్పటికీ ప్రొటెక్ట్ చేస్తే అది సిటీకి మొత్తానికి ఒక గొప్ప గిఫ్ట్ అవుతుంది. ఈ లంగ్ స్పేస్గా సిటీ మొత్తానికి ఒక ఆక్సిజన్ వెబ్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ 3 ప్రయోజనాలను ఆశించి ఆ కొండ చుట్టూ గోడ నిర్మాణం చేపట్టడం జరిగింది. 10,000 కోట్ల రూపాయల విలువైన భూమిని పరిరక్షించడం జరుగుతుంది. దాంతోపాటుగా ఎంతో అమూల్యమైన వెలకట్టలేని జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి ప్రధానంగా అవకాశం ఏర్పడుతుంది. మొత్తానికి ఈ జీవ వైవిధ్యాన్ని అలాగే వృక్ష వైవిధ్యాన్ని కాపాడే దిశగా ఈ సింహాచల దేవస్థానం చర్యలు తీసుకోవడం అభినందనీయం. కెమెరామెన్ సిహెచ్ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, సింహాచలం నుంచి.